అందరికీ గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే సో నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే సిరీస్ అయితే చేస్తున్నాను అనమాట, ఏ వీక్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లైఫ్ అని చెప్పేసి. సో ఈరోజు అయితే డే 2. సో ఈరోజు ట్యూస్డే. సో నేను ఆఫీస్కి అయితే వెళ్ళాలి. సో టైం ఆల్రెడీ 9 అవుతుందన్నమాట. సో ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి వెళ్ళేసరికి ఇంకా చాలా టైం అయితే పడుతుంది అనమాట. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఈరోజు అనేసి. సో నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోతా. బాయ్. అసలు ఈ బెంగళూరులో ట్రాఫిక్లో ఉండడానికన్నా చచ్చిపోవచ్చు అనిపిస్తుంది అనమాట. నేను లిటరలీ 2 hours వరకు ట్రై చేస్తున్నాను క్యాబ్స్ బుక్ చేయడానికి. సో ఫస్ట్ ఆటో ట్రై చేస్తున్నాను, ఆటో బుక్ అవ్వట్లేదు. మినీ బుక్ చేశాను, అది బుక్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ రియల్లీ ఏ బ్యాడ్ డే. ఏమైందంటే ఆఖరికి ఒక్క క్యాబ్ అయితే బుక్ అయిందనమాట. సో అది నా ఆఫీస్కి ఎంత చూపిస్తుందంటే ఫేర్ 440 రూపీస్ చూపిస్తుంది ఫేర్. సో ఓకేలే, ఇంకా టైం అయిపోతుంది. అప్పటికే 11:30 అయిపోయింది. 12కి అంతా నాకు లాగిన్ ఉంది. నేను అది యాక్సెప్ట్ చేసేసాను. క్యాబ్ వచ్చింది అండ్ హాఫ్ వే వెళ్ళిపోయినాను అనమాట. గెస్ వాట్, నేను హాఫ్ వేకి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది నా ఐడి కార్డ్ మర్చిపోయినాను నేను. ఇంకా క్యాబ్ వాడిని ఎట్లో అడుక్కొని ఇంకా ఎక్స్ట్రా ఇస్తానులే అమౌంట్ అని చెప్పి అదే క్యాబ్లో నేను రివర్స్ మళ్ళీ పీజీకి వచ్చి ఐడి కార్డ్ వేరే బ్యాగ్లో పెట్టుకున్నాను. యాక్చువల్లీ 2 ఆఫీస్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇంకో ఆఫీస్ బ్యాగ్లో ఉండే అనమాట ఐడి కార్డు. వచ్చి తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాను. సో ఎక్స్ట్రా 200 తీసుకున్నాడు అనమాట. 400 అంటే 440 ప్లస్ 200 640 రూపీస్ అయ్యింది జస్ట్ వెళ్ళడానికే. సో ఇలా ఉంటే చాలా కష్టము. సో యాక్చువల్లీ నా పీజీ దగ్గర ఇంకొక అసెన్షియల్ అయితే ఉంది, బట్ నేను ప్రిఫర్ చేసేది వచ్చేసి పెలందూర్ అనమాట. సో అక్కడైతే మా ప్రాజెక్ట్ వాళ్ళందరూ ఉంటారనేసి అలా నేను అనుకొని అంత దూరం వెళ్ళేదాన్ని. సో ఇంకా మీదట అంత దూరం రిస్క్ చేయొద్దని అనుకుంటున్నాను. సో 600 అంటే ఓ మై గాడ్, నేను ఒక 1 వీక్ బతికేయచ్చు అనమాట 600తో లిటరలీ. అంటే నా తప్పేలే, నేను ఏం చేసేది, నా ఫేత్ అలా ఉంది. సో ఇంకోసారి ఇలా రిపీట్ కాకుండా చూసుకోవాలన్నమాట. సో 11:30 అలా స్టార్ట్ అయినాను మళ్ళీ వచ్చి తిరిగి వెళ్ళడానికి. సో ఇట్ వాస్ లైక్ కొంచెం ట్రాఫిక్ ఫ్రీ ఉంది కాబట్టి నేను ఒక 12:30కి అలా రీచ్ అయిపోయాను. అసలు బెంగళూరులో కూడా ఇంత ఎండ ఉందంటే ఇంకా మన కడప సైడ్, మన రాయలసీమ సైడ్, ఆ సైడ్ అయితే ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉందన్నమాట. అస్సలు డిఫరెన్స్ లేదు. అసలు బెంగళూరు ఒక్కదాన్ని ఒక ఏమంటారు ఐడెంటిటీనే కోల్పోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ లైక్ సివియర్ సమ్మర్ అని చెప్పొచ్చు అనమాట. ఇంత టెంపరేచర్ అనేది ఇంతకుముందు ఎప్పుడూ లేదు అంటున్నారు. సో ఇంకా ఆఫీస్కి ఎంటర్ అయితే నాకు అర్థమవుతుంది అనమాట. పీజీలో ఉండి తెలిసేది కాదు బయట ఎంత ఉంటుంది, టెంపరేచర్ ఎలా ఉంది అని చెప్పేసి. సో ఈరోజు ఆఫీస్కి వచ్చాను కాబట్టి సో తెలుస్తుంది లైక్ ఎంత వేడిగా ఉంది బయట అని చెప్పేసి. సో మనమైతే ఆఫీస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట. సో మనం ఎంటర్ అయిన వెంటనే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఉంటారు. సో ప్రాపర్ చెకింగ్తోనే ఎంటర్ అవ్వగలము. సో కేర్ అయితే ఉంటుంది, సెక్యూరిటీ అందరూ ఉంటారనమాట. సో మనకి లైక్ వేస్ ఏ బిల్డింగ్ ఏది తెలియకపోయినా కానీ అక్కడక్కడ పాయింట్స్ ఉంటాయి, చెక్ పాయింట్స్. సో వాళ్ళని అక్కడ ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళు మనల్ని రిడైరెక్ట్ చేస్తారనమాట. సో దే విల్ హెల్ప్ అస్ టు ఫైండ్ వాట్ ఎవర్ బిల్డింగ్స్ వీ వాంట్ అని చెప్పేసి. సో నేనైతే BDC 11కి అయితే వెళ్తున్నాను. సో నేను బుక్ చేసుకున్న సీట్ వచ్చేసి 11లో ఉంది కాబట్టి సో ఈరోజు నేను BDC 11 నుంచి వర్క్ చేస్తాను అనమాట. సో రాగానే ఇంకా స్టేటస్ కాల్ ఉంది. సో అదైతే జాయిన్ అయిపోయినాను అండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. మోస్ట్లీ ఎవరు అయితే లేరు ఆఫీస్లో, చాలా ఏమంటారు లైక్ ఖాళీగానే ఉందన్నమాట. సో కొంచెం ప్లెజెంట్గా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అరౌండ్ 2:30 అలా అయింది అనుకుంటాను. ఇంకా మనకి స్టార్ట్ అయిపోతుంది కదా తినాలి అని చెప్పేసి. ఎట్లో మార్నింగ్ తినడం అంతా ఉండదు. సో డైరెక్ట్ ఆఫ్టర్నూన్ తింటాం కాబట్టి త్వరగానే కొంచెం వచ్చిన ఒక 1 hour తర్వాత అనుకుంటాను. సో కొంచెం వర్క్ అంటే ఇంపార్టెంట్ వర్క్ ఏది ఉంటుందో అది కంప్లీట్ చేసుకునేసి ఇంకా లంచ్కి అయితే మేము వెళ్ళాలనుకున్నాం అనమాట. సో లంచ్కి వెళ్ళాలి అనుకునే టైంలో ఇక్కడ ఇవి చూసామన్నమాట. ఇవైతే సెట్ చేసి పెట్టున్నారు మా ఫ్లోర్లో అయితే. చాలా బాగుంది యాక్చువల్లీ, లైక్ మినీ ఆర్ట్ లాగా ఉన్నాయన్నమాట ఇవంతా. లైక్ ఇదేం థీమ్ ఏం లేదు, లైక్ జస్ట్ ఒక లైక్ స్పేస్ క్రియేట్ చేసేసి సో అంత మోటార్ వెహికల్స్ గురించి అయితే పెట్టారనమాట. సో అంత ఐడియా అయితే లేదు, బట్ చూస్తే అదే అర్థమవుతుంది లైక్ షోరూమ్స్ అవి ఇవి అని చెప్పేసి పెట్టినారనమాట. అండ్ ఆల్సో లాన్ టైప్ అండ్ పిల్లలు ఆడుకునేలాగా అలా చిన్న చిన్న మినీ
క్రియేషన్స్ చేసి పెట్టారనమాట. సో చాలా మంచిగా అనిపించింది చూస్తే. సో ఇక్కడ ఇటుపక్క ఇంకొకటి ఉన్నింది అండ్ ఆల్సో ఇక్కడ ప్రెజెంటేషన్ అంటే నాకు తెలిసి అక్కడ ప్రెజెంటేషన్ ఏదో జరిగినట్టుందనమాట. సో అలానే ప్రెజెంటేషన్ అయిపోయినాక సో అలానే ఉంచేశారు, లైక్ డెమో లాగా చూడడానికి అనుకుంటాను. సో మంచిగా అనిపించింది, లైక్ ప్రాపర్ చిన్న లైక్ మినీ ఆర్ట్స్ లాగా ఉన్నాయన్నమాట. అవంతా చాలా డెప్త్గా చూస్తే చాలా ఉన్నాయి లోపల. సో ఇలాంటివి ఇంకా చాలా చోట్ల పెట్టినారు కానీ దగ్గరికి అయితే పోనివ్వకుండా లైక్ బార్గెట్స్ లాగా వేశారనమాట. సో ఇవైతే ఓపెన్లో ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళి చూడగలిగాము. సో అండ్ దెన్ మేము లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో లంచ్ అంటే వేరే బిల్డింగ్లో ఉంటుంది కెఫెటేరియా. సో ఈ బిల్డింగ్లో కూడా కెఫెటేరియా ఉంది కానీ మేము అంతగా ప్రిఫర్ చేయమన్నమాట. సో సెంట్రల్ ఉంటుంది ఎకో స్పేస్లో. సో ఎవరైనా బెంగళూరు వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అలా ఎకో స్పేస్లో సెంట్రల్ ఉంటే సో సెంట్రల్కి వెళ్ళి అయితే లంచ్ చేయాలి అనుకున్నాము. సో నేనైతే పలావ్ తీసుకున్నాను అనమాట. సో ఇట్ ఈస్ ఫైన్, ఓకే అని చెప్పచ్చు. సో నాకైతే అస్సలు నచ్చదండి ఇక్కడ లైక్ ఆఫీస్ ప్లేస్లో ఫుడ్ అయితే చాలా ఏమంటారు లైక్ మనమైతే తినలేము, లైక్ ఎక్కువ కారం తిని ఇక్కడైతే అస్సలు సప్పగా ఉంటుందన్నమాట ఏ ఫుడ్ అయినా సరే. సో ఏదో ఒకటి ఇంకా తినేసి ఇంకా ఊరికే అలా వాక్ అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోదాము డెస్క్ దగ్గరగా అని చెప్పేసి సో వెళ్ళిపోయాము. అండ్ ఆల్సో త్వరగా స్టార్ట్ అవ్వాలి ఇంటికి, లైక్ ఎందుకంటే మళ్ళీ 4 or 5 అయింది అనుకోండి చాలా లేట్ అయిపోతుంది లైక్ ట్రాఫిక్లో ఉంటే. సో మళ్ళీ మనకు 7కి కాల్ ఉంది. సో అది అటెండ్ అవ్వకపోతే అదొక తలకాయ నొప్పి. సో ఏం చేసేది లైక్ 12కి వస్తాము అండ్ 3 or 4 కంతా లాగౌట్ చేసి వెళ్ళిపోయే స్టేజే అనమాట. ఎందుకంటే వస్తే 12కి వచ్చినామనుకోండి 12:15కి స్టేటస్ కాల్ ఉంటుంది కాబట్టి 12కి వచ్చేయాలి. అండ్ ఇంకా 7 or 6:30కి కాల్ ఉంటుంది కాబట్టి సో అంతకుముందే లీవ్ అయిపోవాలి. మేబీ లైక్ ఆఫీస్ దగ్గర ఉన్న వాళ్ళకైతే ఓకే కానీ నాకైతే చాలా చిరాకు. సో ఎంత దూరం ట్రావెల్ చేయాలి అంటే బాగుంది అనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం అవసరమా ఇంత దూరం అనేసి అనిపిస్తుంది అనమాట. సో అలానే కాఫీ బ్రేక్ కూడా తీసుకునేసామన్నమాట సక్సెస్ఫుల్లీ. సో వచ్చి ఆఫీస్లో ఉండడం, బ్రేక్ తీసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, సో ఇలానే ఉంటుందన్నమాట. సో అందుకే నాకు ఆఫీస్కి వెళ్ళాలి అంటే లైక్ వర్క్ కంప్లీట్ చేయాలి అంటే అసలు అవ్వదు. సో నేను అందుకే ఆఫీస్కి వస్తే మోస్ట్లీ వర్క్ అయితే చెయ్యను, అంటే చేసే టైం కూడా ఉండదు అనమాట. సో ఒకవేళ వస్తే లైక్ ప్రాపర్ 9 to 5 జాబ్ ఉండే వాళ్ళకైతే పర్ఫెక్ట్. ఆఫీస్ టైమింగ్స్ 9 to 5 ఉంటే సో వాళ్ళకైతే మంచిగా ఉంటుంది అనమాట. సో ప్రాపర్గా 9 to 5 వరకు ఉంటారు కాబట్టి టోటల్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో మాలాగా షిఫ్ట్ టైమింగ్స్ ఉండే వాళ్ళకైతే కొంచెం సెట్ అవ్వదు అనమాట టైం అయితే. అలానే వర్క్ చేసుకుంటూ అసలు టైం చూసుకోలేదన్నమాట. సో అరౌండ్ 4:30 అలా అయిపోయింది. సో 4:30కి కూడా చాలా ట్రాఫిక్ ఉంటుందండి. ఒకవేళ వెళ్ళిపోవాలి అంటే 3:30కి అంతా స్టార్ట్ అవ్వాలన్నమాట నేను. ఇంకా సరే క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు. సో ఇంకా టక్ అని మా ఫ్రెండ్ అయితే బుక్ చేసింది. సో తను బుక్ చేసింది కాబట్టి త్వరగా వచ్చేసింది. సో ఇంకా పీజీకి అయితే స్టార్ట్ అయిపోయినాను అనమాట. సో నా వల్ల అసలు ఈరోజు ఎందుకు అంత టైర్డ్గా ఉందో నాకు అర్థం కాలేదు. మేబీ మార్నింగ్ స్ట్రెస్ఫుల్ అనమాట. సో నాకు మార్నింగ్ ఏదన్నా కొంచెం స్ట్రెస్ఫుల్గా జరిగితే ఆ రోజు అంతా చాలా బ్యాడ్గా ఉంటుంది. సో ఈరోజు కూడా అదే అనమాట. మార్నింగ్ జరిగిన స్టంట్కి అయితే నాకు ఇంకా అదే ఉందన్నమాట మైండ్లో. సో ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే అండ్ ఆల్సో బాడీ కూడా చాలా టైర్డ్గా అనిపిస్తుంది. సో ఐ డోంట్ నో లైక్ హౌ ఇట్ విల్ గో. ఈ వీక్ అంతా ఎలా ఉంటుందో, అసలు వీక్ స్టార్టింగ్లోనే ఇలా ఉందంటే ఇంకా వీక్ ఎండింగ్కి ఎలా ఉంటుందో మరి చూడాలి. సో జస్ట్ నో పీజీకి అయితే వచ్చాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వాలి. టైం అయితే 4:43 అవుతుంది. సో ఒక 10 minutes రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఒక 5:15కి అలా మళ్ళీ లాగిన్ అవుతాం అనమాట. సో మళ్ళీ స్టేటస్ కాల్ అయితే ఉంటుంది. సో లెట్స్ సీ. చాలా టైర్డ్గా ఉంది. సో ఆఫీస్కి వెళ్ళేసి వస్తే ఇది ఒక టెన్షన్. అంటే లైక్ డైలీ వెళ్ళే వాళ్ళకి ఇట్ విల్ బీ వెల్ అండ్ గుడ్. సో డైలీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది కాబట్టి. సో మాలాగా వీక్లీ వన్స్ అంటే ఇప్పుడే వెళ్తున్నాం. సో ఒక 2.5-3 years వరకు మేము వెళ్ళలేదు. సో నేనైతే ఫ్రమ్ January నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. ఐ హోప్ మీలో కూడా ఎవరైనా ఉంటారనమాట ఇలాగా ఆఫీస్కి వెళ్ళడం అంటే పెద్ద యుద్ధం లాగా ఉంటుంది. సో ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కలుద్దాం. బాయ్. హాయ్ గాయ్స్. సో ఇట్ ఈస్ అరౌండ్ 7 నౌ. సో స్టేటస్ కాల్ అయితే ఉంది.
కాల్ అటెండ్ అయిన తర్వాత ఇంకా నాకు తెలిసి నేను త్వరగా లాగ్ ఆఫ్ అయిపోతాను. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. ఎందుకో తెలీదు, కొంచెం టయర్డ్గా ఉంది అండ్ ఆల్సో ఫీవరిష్గా అనిపిస్తుంది అనమాట. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ది కాల్. సో కాల్ అయిపోయినాక కొంచెం రెస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈరోజు నథింగ్ మచ్. సో వర్క్ కూడా నేను లైక్ మోస్ట్లీ ఇంకా రేపటి నుంచి మేబీ కొత్త టికెట్ ఇస్తారేమో నాకు. సో ఈరోజు జస్ట్ టెస్టింగ్లోకి అయిపోయింది, అంత వర్క్ హెక్టిక్ వర్క్ ఏం లేదు. బట్ అయితే చెప్పారు రేపటి నుంచి కొత్త టికెట్స్ అయితే వస్తుంది, సో దాని మీద వర్క్ చేయాలి అని చెప్పేసి. సో అది గైస్ ఈరోజు గురించి అయితే. సో ఇట్ ఈస్ జస్ట్ అ నార్మల్ డే. సో కొత్తగా ఏమీ లేదు. బట్ యా, ఇంకా లైక్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్.